టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జూన్ 21, 22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ మహాసభల్లో రాబోయే కాలానికి సంబంధించి గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్మిక వర్గానికి పిలుపులను కూడా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిని ఏకగ్రీవంగా కూడా ఎన్నుకోవడం జరిగింది. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కామ్రేడ్ కె సూర్యం, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ ఎస్ఎల్ పద్మ వీళ్ళు ఎన్నికయ్యారు. ఈ మహాసభలకు సంబంధించి తీర్మానాలకు సంబంధించి కర్తవ్యాలకు సంబంధించి వివరంగా ఈ కామ్రేడ్స్ వివరిస్తారు. నా పేరు కె సూర్యం, టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్ననే మహాసభల్లో ఎన్నుకోబడ్డాము. 2 రోజుల టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. మొదటి రోజు 10,000 మంది కార్మిక వర్గం పురవీధుల గుండా నినాదాలు ఇస్తూ భారీ బహిరంగ సభ జరిగింది. 2వ రోజు 22వ తారీఖు జరిగిన ప్రతినిధి సభలో నూతన కార్యవర్గాన్ని కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు ప్రపంచంలో ఒక పెద్ద తీవ్రమైన సంక్షోభం రాబోతున్న స్థితి ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914, రెండవ ప్రపంచ యుద్ధం 1934, ఇప్పుడు 2025 తర్వాత 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డవి. నేరుగా ఆ 2 ప్రపంచ యుద్ధాల్లో అమెరికా ప్రధానమైన పాత్ర, ఈరోజు కూడా అమెరికా ప్రధానమైన పాత్ర. నేరుగా ఇప్పుడు ఇరాన్ మీద దాడికి అమెరికా పూనుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన సంఘటన. ఈ ఫలితాలు తీవ్రంగా కాబోతున్నవి. కనుక ఇరాన్పై దాడి చర్యలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం. ఈరోజు ఆయిల్ నిక్షేపాలన్నీ భస్మీపడడం అయిపోతే ఒక్కసారి దేశం అతలాకుతలంగా మారిపోయే పరిస్థితి ఉంది. కనుక అమెరికా వెంటనే దాన్ని ఆపాలి, దాడులు ఆపాలి, ఆ సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి మా టీయూసీఐ రాష్ట్ర మహాసభలో తీర్మానించడం జరిగింది. 2వ తీర్మానం, మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని అనేక డిమాండ్ల మీద వచ్చే నెల 9వ తారీఖు, జూలై 9వ తారీఖు దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని 2వ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మహాసభల్లో కనీస వేతనాల సవరణలు, రాష్ట్ర ప్రభుత్వం 73 రంగాల కనీస వేతనాల సవరణలు సవరించకుండా 10 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టుకోవడం శోచనీయమైన విషయం, సిగ్గుచేటైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలని చెప్పి మేము ఈ మహాసభల ద్వారా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టాం. ఆ తర్వాత మా కొత్తగా ఎన్నికైన కార్యదర్శి ఎస్ఎల్ పద్మ గారు కూడా కొన్ని తీర్మానాలను మేము రాష్ట్ర మహాసభలని ఊహించుకున్నాం. ఈ మహాసభల్లో దాదాపుగా రాష్ట్ర కమిటీని 39 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నాం. 13 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, మిగతా వాళ్ళు రాష్ట్ర సభ్యులుగా ఎన్నుకోవడం. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒక 2 పిలుపుల్ని పిలుపుల్ని ఇచ్చుకోవడం అయింది. అట్లాగే తీర్మానాలు కూడా 16 తీర్మానాలను ప్రవేశపెట్టుకున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర కమిటీగా చర్చించి రాష్ట్ర మహాసభ ప్రతినిధులు కూడా చర్చించి ఆమోదించుకున్నటువంటిది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్, గ్రామ పంచాయతీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, అదేవిధంగా హాస్పిటల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇలా అన్ని రకాల మున్సిపల్ వర్కర్స్, అన్ని రకాల కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని మేము చేస్తున్నాం. అంతేకాకుండా రిటైర్ అయినాక ఏదైతే పిఎఫ్ స్థితి ఉందో కనీస పెన్షన్ ఖచ్చితంగా 9,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ని. అట్లాగే ఈరోజు వివిధ రంగాల్లో హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీపుల్ కానీ, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీలో కానీ, అట్లాగే నర్సింగ్ స్టాఫ్ కానీ, అట్లాగే మనం మున్సిపల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా వేతనాలు 3-4 నెలల తర్వాత వస్తున్నటువంటి సమస్య ఉంది. కాబట్టి పెండింగ్ వేతనాలు లేకుండా బకాయిలు మొత్తం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సకాలంలో ప్రతి నెల జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మోడీ ప్రభుత్వము ఈరోజు భారతదేశంలో ఉన్న 29 కార్మిక చట్టాలని
కేవలం 4 కోడ్లుగా మార్చి అందులో కార్మికులకు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి చట్టాలని విరమించి దాని మార్చి ఈరోజు 4 కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రక్రియకు కూడుకుంది. ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితికి కూడుకున్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసింది ఏంటంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 కేంద్ర దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అట్లాగే పని గంటల పెంపుని ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ పని గంటల పెంపులు విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఐటీ పరిశ్రమల్లో ఈరోజు భారతదేశంలో అవుట్సోర్స్ వర్క్ ద్వారా ఐటీ పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఒక పని గంటలు 12 గంటలు పని గంటలు అమలు ఉంది. వాళ్ళని అకస్మాత్తుగా రాత్రి ఇంటర్నెట్లో మెయిల్లో పెట్టి ఉద్యోగాలు లేవు మీకు తెల్లారి అని చెప్పి రిపోర్ట్ చేయండి అని చెప్పే పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు ఐటీ రంగంలో పనిచేసే కార్మికులందరికీ కూడా తప్పనిసరిగా కార్మిక చట్టాలు అమలు చేయాలి అని చెప్పి పని గంటలు తగ్గించాలని, పరిభారం తగ్గించాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అంత శ్రమ దోపిడీ కొనసాగుతుంది. 9,250 రూపాయల జీతాన్ని చెల్లించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అందుకని సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పని భద్రత, ఉద్యోగ భద్రత, పని భారం పెంచినటువంటి స్థితికి వ్యతిరేకంగా కూడా చేయాలి అనేది. అందుకని ఇందులో భాగంగానే జూలై 31వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో మేము పైన పేర్కొన్నటువంటి డిమాండ్స్ పైన ఆందోళన కార్యక్రమం, మహాధర్నాలు చేపట్టాలని కూడా మహాసభ పిలుపునిచ్చింది.